గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నేనొక విన్నపము తెలియజేస్తూ ఉన్నాను. ఏమిటి అంటే, సహజముగా లోకా సమస్త సుఖినో భవంతు అని చెబుతూ ఉంటాం. డబ్బులున్నటువంటి వాళ్ళు అనేక రకాలుగా సామాజికమైనటువంటి ప్రయోజనాలు ఎన్నో చేస్తూ ఉంటారు. డబ్బు లేనటువంటి వాళ్ళు శారీరకమైనటువంటి శ్రమ ద్వారా నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ మాలాంటి వాళ్ళము, అంటే నేను విబుధా సమాహిత ట్రస్టు లలితాంబికా పీఠం అధ్యక్షుడిగా, పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా, వాస్తు జ్యోతిష పండితుడిగా నా ఆలోచన ఏమిటి అంటే, దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు నేనేమి ప్రయోజనము చేయగలను అని ఒక్కసారి నన్ను నేను ఆలోచన చేసి, వచ్చే సెప్టెంబర్లో వచ్చేటువంటి పౌర్ణమి నుండి వీళ్ళ కోసం ఒక హోమము అనేటువంటిది ప్రతి నెల పౌర్ణమి నాడు ఒక హోమము చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నాను. అయితే కాంచానాం కర్మ విమోచనం అనేటువంటిది ఉంటుంది. హోమాలు అందరూ చేస్తూ ఉంటాం. చండీ హోమం ఉంది, సుదర్శన యాగము ఉన్నది, అలాగే లక్ష్మీ గణపతి హోమం ఉన్నది, నవగ్రహ హోమము ఉన్నది, మృత్యుంజయ హోమం ఉన్నది. ఇలా హోమాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఈ మృత్యుంజయ హోమము ఇలాంటివి ఆరోగ్యపరముగా, అలాగే అరుణ హోమము ఇలాంటివి ముఖ్యమైనటువంటివి ఆరోగ్యపరముగా, అందరికీ ఆరోగ్యం బాగుండాలి, అయితే అందుబాటులో ఉండాలి. ఎప్పుడూ కూడా అందరూ ధనవంతులే ఉండరు. ధనము లేనటువంటి పేదవాళ్ళు ఉంటారు, ధనం ఉన్నవాళ్ళు ఉంటారు. అయితే కాంచానాము కర్మ విమోచనం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి నిజానికి నేను చాలా ఉచితముగా చెయ్యాలి అని అనుకున్నాను. అయితే ఉచితముగా చేస్తే ఫలించాలి కదా అనేటువంటి మాటతో ఒక్క 116 రూపాయలకు మాత్రమే చెయ్యాలి అనేటువంటి దృక్పథముతో పెట్టుకున్నాను. ఒక మనిషికి 7 సార్లు చెయ్యాలి అని అనుకుంటున్నాను నేను. ఎందుకు 7 సార్లు అంటే, 7 జన్మల యొక్క పుణ్య ఫలం. ఏదైనా మామూలుగా మనం చెబుతూ ఉంటాం, ఏమని, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అన్నాడు. అంటే వ్యాధి అంటే రోగమని కాదు దాని అర్థం. పూర్వజన్మలో చేసుకున్నటువంటి కృతాసుకృతాలను బట్టి కదా మన జీవితం నడుస్తుంది. అందువలన ఈ జన్మలో మనము కొంచెము ఎవరైనా సరే, ఎట్లాంటి వాళ్ళైనా సరే, నాకు ధనికమని పేద అని అలాంటివి ఏమీ లేదు, తప్పుగా అనుకోవద్దండిగాక. ఏమిటి అంటే, ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మాట లేని రిక్షా దొక్కుకునేటువంటి వాళ్లకు ఒక పెళ్లి మంత్రము, బెంజు కార్లలో నడిపేటువంటి వాళ్లకు ఒక పెళ్లి మంత్రము లేదు కదా. పెళ్లి మంత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనేటువంటిది తన మన అనేటువంటి భేదాభిప్రాయము కుల మతాలకు అతీతముగాను, ఎవరికి నమ్మకము అనేటువంటిది ఉంటుందో వాళ్ళు సంప్రదించవచ్చును. తప్పకుండా వాళ్ళ పేరు, వాళ్ళ గోత్రము ఇస్తే నేను తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఆ 116 రూపాయలు ఇస్తేనే చేస్తాను, లేకపోతే లేదనేదేం లేదు. నేను చెయ్యాలి అనుకుంటున్నాను సహృదయతతో. లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి పదానికి తదనుగుణముగా లోకమంతా బాగుండాలి అనుకున్నప్పుడు దానికి అనుకూలవంతముగా మేము ఒక ముందడుగు వేస్తేనే కదా. ఊరికే మాట చెబితే ఎలా? మాటకు తగినటువంటి క్రియ ఉండాలి, క్రియకు తగినటువంటి చేతలు ఉండాలి.
అందువలన అలా చెయ్యాలి అనేటువంటిది నాకు లలితాంబికాదేవి యొక్క అనుగ్రహముతోనూ పంచముఖాంజనేయ స్వామి అనుగ్రహముతోనూ భావించి ఇది నేను అందరికీ చేరువ కావాలి, ప్రజానీకానికి అంతటికీ కూడా అందరికీ తెలిసి దీన్ని సద్వినియోగం చేసుకుంటారు అని ఆశిస్తూ జయోస్తు. వృషభ రాశి వారికి ఈ ఆగస్టు నెలలో అంతా ఎలా ఉన్నది అంటే చాలా అనుకూలవంతముగా యోగవంతముగా ఉన్నది. సత్ఫలితాలు తీసుకోవటానికి అనుకూలవంతమైనటువంటి గ్రహస్థితులుగా ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. పోగొట్టుకున్నటువంటి ధనము మీరు మళ్ళీ సంపాదించుకోవటము కానీ, ఉన్నతమైనటువంటి దిశకు మీరు అడుగులు వేయటము కానీ, గతములో కంటే కూడా ఒక 2 స్టెప్పులు పైకి ఎక్కేటువంటి విధముగా మీ యొక్క నిర్ణయాలు ఉండబోతున్నాయి. ఈ మాసములో అన్ని రకాల కలిసొచ్చేటువంటి అంశముగా యోగదాయకముగా ఉన్నది. ఎక్కువ శ్రమ తీసుకోవాల్సినటువంటి అవసరము లేకుండా అతి సునాయాసముగా మీరు ముందుకు నడిచేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇంట బయట కలిసొచ్చేటువంటి అంశముగానే ఉన్నది. ఆఫీసులో ఒక వ్యక్తి వలన చిన్నపాటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. జాగ్రత్తలు వహించండి. ఏదైనా మీరు ఆఫీసులో చేస్తూ ఉన్నప్పుడు చిన్న దొంగతనము లాంటిదో ఒక వస్తువు పోగొట్టుకోవటమో లేకుండా అది కనపడకుండా మీరే ఎక్కడో పెట్టి మళ్ళీ వెతుక్కోవడం లాంటిదో జరగవచ్చును. అంతేకాకుండా మంచి మంచి నిర్ణయాల వైపు మీ యొక్క ఆలోచనలు వెళుతూ ఉన్నాయి. కొంతమంది ఒక న్యూస్ ద్వారానో లేకుంటే కొంతమంది వ్యక్తుల యొక్క మాటల వల్లనో ప్రభావితమై మనం ఇలా ఎందుకు చేయకూడదు అనేటువంటి ఆలోచనల్లో పడి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసి తీరుతారుగాక తప్పకుండా మీరు అందరి యొక్క సహకారము సహాయము మీకు అందుతుంది. ఫైనాన్షియల్గా లోన్లు ఏదైనా కావాల్సినటువంటివి ఉంటే మీకు శాంక్షన్ అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ధర్మాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి తీవ్రమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళతారు. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. అనూహ్యముగా కొంతమంది వలన దైవ సన్నిధి దైవారాధన అనేటువంటి కార్యక్రమాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మీరు చెప్పిన మాట విని ఏదైతే చెప్తారో అది పాటించటం, మీ దగ్గర ఉండేటువంటి వాళ్ళు అనుకూలముగా మీరు చెప్పింది చెప్పినట్టుగా చేసి మీకు మంచి ఫలితాలు ఏర్పాటు చేయటం, అంతేకాకుండా మీకు పార్ట్నర్స్ ఉండినా ఒకవేళ మీరే స్వతంత్రంగా చేస్తూ ఉండినా మీ ఆదేశాలకు అనుగుణముగా పనులు చేసి మిమ్మల్ని ముందడుగు వేయించేటువంటి విధముగా మీ తోటివారంతా కూడా మీకు సహకరించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అనూహ్యమైనటువంటి యోగాలు ఈ మాసములో మీరు పొందుతారు అనేటువంటిది ఉన్నది. ఆకస్మిక ధనలాభం అనేటువంటిది కూడా ఈ మాసములో మీకు యోగవంతముగా ఉండబోతున్నది. ఇక విద్యార్థులకు చాలా బాగుంది, అనుకూలముగా ఉన్నది. ఉద్యోగస్తులకు అనుకూలముగా ఉన్నది. అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది. నిరంతరము మీరు ఎవరి మీదైనా లేదా మీ మీద ఎవరైనా వార్తల్లో ఉంటూ నిరంతరం వార్తల్లో ఉండబోతున్నారు. ఈ మాసమంతా కూడా మీరు మీ యొక్క ఆలోచనలకు అనుగుణముగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి వాటిల్లో పాల్గొనేటువంటి ప్రయత్నాలు చేస్తారుగాక డబ్బు ఎక్కువగా ఖర్చు చేయాల్సినటువంటి అవసరము ఆవశ్యకత కూడా ఏర్పడవచ్చును. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు, వ్యాపారస్తులకు, టీవీ కళాకారులకు చాలా అంటే చాలా యోగదాయకముగా ఉన్నది. భూపరముగా మంచి ఒక చోట అని ఆగిపోయినటువంటివి భూముల వలన కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ పెట్టి ఆగిపోయినటువంటివి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు.
అవి మళ్ళీ కొనసాగింపుగా ముందుకు వెళ్ళేటువంటి విధానాలు చేసుకుంటారు అని తెలియజేస్తున్నాను. ఇంకా మీకు వివరాలు కావాలి అనుకున్నప్పుడు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర ఏ లగ్నంలో పుట్టారు అనేది చూసుకొని ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నేనొక విన్నపము తెలియజేస్తూ ఉన్నాను. ఏమిటి అంటే, సహజముగా లోకా సమస్త సుఖినో భవంతు అని చెబుతూ ఉంటాం. డబ్బులున్నటువంటి వాళ్ళు అనేక రకాలుగా సామాజికమైనటువంటి ప్రయోజనాలు ఎన్నో చేస్తూ ఉంటారు. డబ్బు లేనటువంటి వాళ్ళు శారీరకమైనటువంటి శ్రమ ద్వారా నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ మాలాంటి వాళ్ళము, అంటే నేను విబుధా సమాహిత ట్రస్టు లలితాంబికా పీఠం అధ్యక్షుడిగా, పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా, వాస్తు జ్యోతిష పండితుడిగా నా ఆలోచన ఏమిటి అంటే, దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు నేనేమి ప్రయోజనము చేయగలను అని ఒక్కసారి నన్ను నేను ఆలోచన చేసి, వచ్చే సెప్టెంబర్లో వచ్చేటువంటి పౌర్ణమి నుండి వీళ్ళ కోసం ఒక హోమము అనేటువంటిది ప్రతి నెల పౌర్ణమి నాడు ఒక హోమము చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నాను. అయితే కాంచానాం కర్మ విమోచనం అనేటువంటిది ఉంటుంది. హోమాలు అందరూ చేస్తూ ఉంటాం. చండీ హోమం ఉంది, సుదర్శన యాగము ఉన్నది, అలాగే లక్ష్మీ గణపతి హోమం ఉన్నది, నవగ్రహ హోమము ఉన్నది, మృత్యుంజయ హోమం ఉన్నది. ఇలా హోమాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఈ మృత్యుంజయ హోమము ఇలాంటివి ఆరోగ్యపరముగా, అలాగే అరుణ హోమము ఇలాంటివి ముఖ్యమైనటువంటివి ఆరోగ్యపరముగా, అందరికీ ఆరోగ్యం బాగుండాలి, అయితే అందుబాటులో ఉండాలి. ఎప్పుడు కూడా అందరూ ధనవంతులే ఉండరు. ధనము లేనటువంటి పేదవాళ్ళు ఉంటారు, ధనం ఉన్నవాళ్ళు ఉంటారు. అయితే కాంచానాము కర్మ విమోచనం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి నిజానికి నేను చాలా ఉచితముగా చెయ్యాలి అని అనుకున్నాను. అయితే ఉచితముగా చేస్తే ఫలించాలి కదా అనేటువంటి మాటతో ఒక్క 116 రూపాయలకు మాత్రమే చెయ్యాలి అనేటువంటి దృక్పథముతో పెట్టుకున్నాను. ఒక మనిషికి 7 సార్లు చెయ్యాలి అని అనుకుంటున్నాను నేను. ఎందుకు 7 సార్లు అంటే, 7 జన్మల యొక్క పుణ్య ఫలం. ఏదైనా మామూలుగా మనం చెబుతూ ఉంటాం, ఏమని, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అన్నాడు. అంటే వ్యాధి అంటే రోగమని కాదు దాని అర్థం. పూర్వజన్మలో చేసుకున్నటువంటి కృతాసుకృతాలను బట్టి కదా మన జీవితం నడుస్తుంది. అందువలన ఈ జన్మలో మనము కొంచెము ఎవరైనా సరే, ఎట్లాంటి వాళ్ళైనా సరే, నాకు ధనికమని పేద అని అలాంటివి ఏమీ లేదు, తప్పుగా అనుకోవద్దండిగాక. ఏమిటి అంటే, ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మాట లేని రిక్షా దొక్కుకునేటువంటి వాళ్లకు ఒక పెళ్లి మంత్రము, బెంజు కార్లలో నడిపేటువంటి వాళ్లకు ఒక పెళ్లి మంత్రము లేదు కదా. పెళ్లి మంత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనేటువంటిది తన మన అనేటువంటి భేదాభిప్రాయము కుల మతాలకు అతీతముగాను ఎవరికి నమ్మకము అనేటువంటిది ఉంటుందో వాళ్ళు సంప్రదించవచ్చును. తప్పకుండా వాళ్ళ పేరు వాళ్ళ గోత్రము ఇస్తే నేను తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఆ 116 రూపాయలు ఇస్తేనే చేస్తాను, లేకపోతే లేదనేదేం లేదు. నేను చెయ్యాలి అనుకుంటున్నాను సహృదయతతో. లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి పదానికి తదనుగుణముగా లోకమంతా బాగుండాలి అనుకున్నప్పుడు దానికి అనుకూలవంతముగా మేము ఒక ముందడుగు వేస్తేనే కదా. ఊరికే మాట చెబితే ఎలా? మాటకు తగినటువంటి క్రియ ఉండాలి, క్రియకు తగినటువంటి చేతలు ఉండాలి. అందువలన అలా చెయ్యాలి అనేటువంటిది నాకు లలితాంబికాదేవి యొక్క అనుగ్రహముతోనూ పంచముఖాంజనేయ స్వామి అనుగ్రహముతోనూ భావించి ఇది నేను అందరికీ
చేరువ కావాలి. ప్రజానీకానికి అంతటికీ కూడా అందరికీ తెలిసి దీన్ని సద్వినియోగం చేసుకుంటారు అని ఆశిస్తూ జయోస్తు.